రొట్టెల పండగకు సర్వం సిద్ధం. ప్రపంచ ప్రఖ్యాత నెల్లూరు బారాషాయి దర్గాలో ఈ నెల 17వ తేదీ నుంచి రొట్టెల పండగ ప్రారంభం కానున్నదని, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పష్టం చేశారు. నెల్లూరులో మీడియాతో మాట్లాడుతూ, గతంలో రొట్టెల పండగని రాష్ట్ర పండగగా టీడీపీ ప్రభుత్వం ప్రకటించిందని, రొట్టెల పండగకి దేశ విదేశాల నుంచి కులమతాలకు అతీతంగా లక్షలాది మంది భక్తులు తరలి రానున్నారని తెలిపారు. ఏ ఒక్కరికి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. బారాషాయి దర్గా వ్యక్తిగతంగా తనకు చాలా విశ్వాసం ఉందన్నారు. దర్గా అభివృద్ధికి గతంలో దివంగత ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి చేసిన కృషి మాటల్లో చెప్పలేమని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బారాషాయి దర్గా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉండటం నా అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నా. ఇక్కడ జరిగే రొట్టెల పండుగ ఏదైతే ఈ నెల 17 నుంచి ప్రారంభమవుతుందో, దాదాపు 5-6 రోజుల పాటు అంగరంగ వైభవంగా లక్షలాది మంది భక్తులతో ఒక జిల్లా ఒక రాష్ట్రం కాదు, దేశ విదేశాల నుంచి అన్ని కులాలు మతాలు ఈ యొక్క రొట్టెల పండుగ బారాషాయి దర్గా సందర్శించి ఆ యొక్క షాహీదుల్ని ప్రార్థించి, అదేవిధంగా ఈ స్వర్ణాల చెరువులో కోరిన కోరికల రొట్టె, ఏ ఒక్క కోరికతో రొట్టె పట్టుకుంటామో ఆ కోరిక తీరుతుంది అన్న విశ్వాసం కోట్లాది మందికి ఉంది. అందులో నేను కూడా ఒకడిని. నాకు బారాషాయి దర్గా ఒక ప్రత్యేకమైన సెంటిమెంట్. నేను ఏ ముఖ్య కార్యక్రమం చేపట్టినా వివిధ పుణ్యక్షేత్రాలకు వెళ్ళి దేవుడి ఆశీస్సులు తీసుకోవటం నాకు ఇష్టం. దేవుడి ఆశీస్సుల తర్వాత మహిళల ఆశీస్సులు తీసుకుని ఆ మహిళల దీవెనలతో కార్యక్రమాలు ప్రారంభించడం నా సుదీర్ఘ 15 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఏదైతే సాగుతూ వస్తుంది. శాసనసభ్యుడిగా నా బాధ్యత మరింత రెట్టింపైంది. నేను అధికార పార్టీ ఎమ్మెల్యే అయిన తర్వాత ఇది తొలి ఆధ్యాత్మిక పండుగ, ఈ యొక్క బారాషాయి దర్గా రొట్టెల పండుగ. అందుకే అధికార యంత్రాంగం సహాయ సహకారాలతో, మా నాయకుల సహాయ సహకారాలతో, అదేవిధంగా ముస్లిం మత పెద్దల సూచనలతో, ఏదైతే దర్గా కమిటీ సభ్యుల సూచనలతో, అందరి సూచన సహాయ సహకారాలతో, గతంలో ఎవరైతే ఈ బారాషాయి దర్గాలో ఈ దర్గా కోసం అనేక రకాల కృషి చేశారో వారందరి సహాయ సహకారాలతో, వారి సూచనలతో ముందుకు సాగుతూ ఉన్నాం. ఈనాడు అధికారుల సహాయ సహకారాలతో జిల్లా కలెక్టర్ గారి దగ్గర నుంచి ఎంఆర్ఓ గారి దాకా, ఎస్ఐ గారి దగ్గర నుంచి ఎస్పీ గారి దాకా, కమిషనర్ గారి దగ్గర నుంచి, హెల్త్ ఆఫీసర్ దగ్గర నుంచి, ఏఈల దగ్గర నుంచి, అటు విద్యుత్ శాఖ అధికారులు, వీళ్ళ అని తేడా లేకుండా ఫైర్ అధికారులు, ఇరిగేషన్ అధికారులు అందరితో సమన్వయం చేసుకుంటూ వస్తున్నాం. గత 20 రోజులుగా ఈ యొక్క నిరంతర ప్రయత్నం సాగుతూ ఉంది. ఎట్టకేలకి 17వ తారీఖున ప్రారంభమయ్యే బారాషాయి దర్గా రొట్టెల పండుగకి ఏర్పాట్లు సర్వం సిద్ధం. ఆ యొక్క ఏర్పాట్లు సర్వం సిద్ధం అని చెప్పేదానికే ఆ ఏర్పాట్లు మీకు చూపించి మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. భక్తులందరికీ మనవి చేస్తూ ఉన్న 17వ తారీఖు నుంచి బారాషాయి దర్గాకు వచ్చే భక్తులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. ఏ ఒక్క చిన్న ఇబ్బంది కూడా ఉండదు. అనేక రకాల కార్యక్రమాలు ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా దీంట్లో పాల్గొవాలని, ఏ ఒక్కరికి ఏ చిన్న ఇబ్బంది వచ్చినా నేరుగా నాకు కానీ, దర్గా కమిటీ సభ్యులకి, చైర్మన్కి, అధికారులకి ఎవరికైనా ఫోన్ చేయొచ్చని చెప్పి కోరుకుంటున్నాను.